వెల్కమ్ టు పల్లె పంచాయతీ. సిద్దిపేట నియోజకవర్గంలోని మిట్టపల్లి గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రత్యేక అధికారుల పాలనతో ఒక్క పని కూడా జరగడం లేదు. స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో గ్రామాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అక్కడి జనం వాపోతున్నారు. మిట్టపల్లి గ్రామస్తుల కష్టాలను మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 20 నెలల పదవీకాలం పూర్తయినా కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండానే సర్పంచుల స్థానంలో స్పెషల్ పరిపాలన కొనసాగిస్తుంది. మనం ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గంలోని మిట్టపల్లి గ్రామంలో ఉన్న స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన, లోకల్ బాడీ ఎలక్షన్ జరపకపోవడంపై గ్రామస్తుల నివేదికపై మెగా 9 టీవీ ప్రత్యేక కథనం. ఈ ఏడాదిన్నర కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడానికి, స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడానికి చాలా ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు ఏడాదిన్నర సంవత్సరంలో ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తలేరో అర్థం అవ్వట్లేదు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీలో పోతే సిబ్బంది అవైలబుల్లో ఉండరు, పారిశుద్ధ్యం సరిగా ఉండదు, అసలు నిధుల కొరత, ఎలాంటి అభివృద్ధి కూడా నోచుకోలేకపోతున్నారు. అసలు దేశాభివృద్ధి అని అంటారు, గ్రామాలు పట్టుకోమంటారు, కానీ గ్రామాలే ఇట్లా నిర్వీర్యం అయితే ఇంత దారుణంగా అయితే ఎక్కడా చూడట్లేదు. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. గ్రామ పంచాయతీలో సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఉంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి జరిగే దిశగా గ్రామాల అభివృద్ధి జరుగుతాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఖచ్చితంగా కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. లేకపోతే ఇంకా దీనస్థితిలోకి గ్రామాలు వెళ్ళిపోతే దేశాభివృద్ధి కూడా మనము తోడ్పాటు పడలేము. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి హైకోర్టుకు విన్నవించినటువంటి సెప్టెంబర్ 30 తారీఖు వరకు ఎన్నికలు ఏదైతే గవర్నమెంట్ వాగ్దానం చేసిందో ఆ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని ఇంతవరకు కూడా కలెక్టర్లకు కానీ రాష్ట్రంలో ఏ ఎన్నికల అధికారులకు కానీ వారు నిర్దేశించిన లక్ష్యాలను చేరవేరలేరు. మొన్న ఢిల్లీలో వీరు నిర్వహించినటువంటి బీసీల గర్జన పేరుతో అదొక డ్రామా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు, ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీసీలను వంచడంలో వీళ్ళది మొదటి నుంచే గత 20-30 సంవత్సరాల నుంచి వీళ్ళు మోసకాల వైఖరితో అవలంబిస్తారు. ఇకనైనా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారు బేషరతుగా నేను బీసీలకు 42% రిజర్వేషను నా వల్ల కాదు అని క్షమాపణ కోరి మీరు మా కేసీఆర్ ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిండో ఆ రిజర్వేషన్ ద్వారా మీరు ఎన్నికలకు వెళ్ళి గ్రామ సుపరిపాలన గ్రామాల్లో చూస్తుంటే అధ్వానమైన పరిస్థితి. ఇందిరమ్మ అనే స్కీమ్ తీసుకొచ్చి దాన్ని పర్మిషన్ తీసుకుందామనే అని గ్రామ పంచాయతీకి వెళ్ళినా కానీ ఆ పర్మిషన్లు ఇవ్వలేని స్పెషల్ ఆఫీసర్లు అని పెట్టారు మీరు. ఆ స్పెషల్ ఆఫీసర్లు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్కు 2, 3, 4 గ్రామాలకు నిర్వహించాడు. అసలు ఆ స్పెషల్ ఆఫీసర్ ఏ గ్రామంలో ఉంటాడో కొన్ని సర్టిఫికెట్లు, మరణ ధృవీకరణ పత్రాలు కానీ మరి ఇంటి జాగాల విషయాలు కానీ ఏ విషయాలను గ్రామ పంచాయతీలు వెళ్ళినా కానీ ఆ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు. కావున మీరు తొందరగా ఏదైతే మీరు 42% మీతోటి సాధ్యం కాని నేను చేస్తా అని నువ్వు ఏదో దొంగ నాటకాలు చేయడం తప్ప నువ్వు చేసేది ఏం లేదు. మీరు క్షమాపణ చెప్పి ఎలక్షన్లు వెళ్ళండి. నిర్దేశించిన సమయానికి స్థానిక సంస్థల యొక్క ఎలక్షన్లు జరగకపోవడంతో గ్రామ పరిపాలన అనేది కుంటుపడుతుంది చేసి గ్రామాలు అభివృద్ధి చెందకుండా పోతాయని, గ్రామాలే దేశాన్ని పట్టుకొమ్మలుగా ఉంటాయని, ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ ఇందిరమ్మ పథకాన్ని కనీసం ఇంటి పర్మిషన్కి వెళ్దామన్నా కూడా గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్లు ఉండటం లేదని, స్పెషల్ ఆఫీసర్లకు 2 కానీ 3 కానీ గ్రామ పంచాయతీలకు ఒకరి చొప్పున స్పెషల్ ఆఫీసర్లను కేటాయించడంతో వారు ఎక్కడుంటున్నారో కూడా తెలియదని చెప్పేసి మనతోని గ్రామస్తులు వేడుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో మల్లారెడ్డి, మెగా 9 సిద్దిపేట.